वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। దక్షయజ్ఞం ధ్వంసమైంది. త్రిమూర్తులు ఆడ ఆశీనులై ఉన్నారు. దక్ష ప్రజాపతి భార్య బోరున విలపించింది. ఆమె దుఃఖాన్ని ఓదారుస్తూ దక్షుణ్ణి బతికించడానికి ప్రయత్నం చేశారు. మేక తలకాయ పట్టుకొచ్చి వాడికి అంటించారు. ఆ శిరస్సు హోమగుండంలో ఆహుతైపోయింది కాబట్టి మరి ఆయన బతికించాల్సిన ఆవశ్యకత రావడం కారణముగా మేక తలకాయ తీసుకొచ్చి వానికి అంటించి బతికించారు. ఇది దేవతల యొక్క మహాత్మ్యం. ఇట్లా ఉంటుందన్నమాట. తలకాయలు పోయినా కానీ అంటించగలిగే శక్తి దేవతలకు ఉంటుంది. ఆ ప్రకారంగా దక్ష ప్రజాపతి అజ శిరస్సు, మేక శిరస్సు పొందినటువంటి వాడై తన అహంకారం పూర్తిగా దిగిపోయి అప్పటికి కానీ ఆయనకి వాస్తవం తెలియలేదు. తాను చేసినంత పొరపాటు గుర్తించాడు. ఆ పొరపాటును గుర్తించేసరికి చాలా జరిగిపోయాయి. లోకంలో చాలామంది కూడా ఈ విధంగా ఒక ఆవేశ విధానాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. తీరా జరిగిపోయిన తర్వాత జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. అప్పుడు పశ్చాత్తాపంతో లబ్బోదిబ్బో అని చెప్పిన బాధపడుతూ ఉంటారు. ఎంత బాధపడ్డా కానీ జరిగిపోయినటువంటిది తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఆ విధంగా పశ్చాత్తప్తుడై పరమశివుణ్ణి పరిపరి విధాల ప్రార్థించాడు. మన్నించండి, క్షమించండి, తప్పైపోయింది, అహంకారంతో విర్రవీగాను, మహాదేవుడు నీ మీద వైరం పోనాను అని చెప్పని ఆ ప్రకారంగా ఆయన పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఆయన కూడా శాంతించాడు. ఆ తర్వాత కాలంలో సతీదేవి పొందినటువంటి ప్రేమాతిశయం, ఆమెంటే మహాప్రాణముగా ఆయన గారు. ఆ విధంగా యోగాగ్నిలో దగ్ధమైనటువంటి కళేబరాన్ని తన భుజాన వేసుకుని బయలుదేరగా శ్రీమన్నారాయణుడు పరమశివుని యొక్క మోహాన్ని తీసివెళ్ళని ఉద్దేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆమె శరీర భాగాలు అనేక చోట్ల పడ్డటువంటి విధానము అని, ఆ తర్వాత కాలంలో అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డటువంటి విధానముగా మనకు చరిత్ర చెప్పేటువంటి అంశము. ఈ ప్రకారముగా సతీదేవిని కోల్పోయి మహావైరాగ్యాన్ని పొందాడు పరమశివుడు. వైరాగ్యము అనేది ఏంటంటే కొన్ని ప్రేమాతిశయమై ఉన్నటువంటివి దూరమైనప్పుడు సాధారణంగా వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ వైరాగ్యం కూడా అనేక రకాలుగా ఉంటాయి. మంద వైరాగ్యము, తీవ్ర వైరాగ్యము, తీవ్రతర వైరాగ్యము అని ఇట్లా 3 రకాలుగా చెబుతారు. మందము, తీవ్రము, తీవ్రతరము అనే వాటికి ఇంకా ముందు చెప్పేటువంటివి యతమానము, వ్యతిరేకము, ఏకేంద్రియము అనేవి మాటలు మీకు విచార సాగరంలో చెప్పబడతాయి. యతమానము, వ్యతిరేకము, ఏకేంద్రియము అని మూడు ఉంటాయి వైరాగ్యాలు. ఆ మూడిట్లలో యతమానం అనే వైరాగ్యంలో 3 రకాలు: మందము, తీవ్రము, తీవ్రతరము అని. కాబట్టి ఈ తీవ్రతరము అనేది తీవ్రము, తీవ్రతరము అనేటువంటిది సాధారణంగా వ్యక్తిలో ఒక విరక్తి ఏర్పడ్డప్పుడు ఇక వాళ్ళు ఆ వైరాగ్యం అనే భావానికి వెళ్ళిపోతారేక. ఏదైనా జీవితంలో చాలా
మనస్సుకు బాధ కలిగేటువంటి అంశాలు సోకినప్పుడు ఆ వైరాగ్యాలు ఏర్పడతా ఉంటాయి. ఇక మంద వైరాగ్యం అనే దానికి చెప్పుకొచ్చారు. మంద వైరాగ్యం అనే దానికి అది కూడా 3 రకాలు. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యం అని వాటికి చెప్పిన మాట. పురాణ వైరాగ్యం అని చెప్పన్నప్పుడు సాయంత్రం సమయంలో అయ్యవార్లు ఆలయంలో ప్రవచనాలు పెడుతూ ఉంటారు, ప్రసంగాలు పెడుతూ ఉంటారు. ఆ ప్రసంగములు విన్నప్పుడు అక్కడ వచ్చేటువంటి మాటలను విన్నటువంటి వారై, సరే ఏముందరా అంత జగత్తంతా మిథ్య, ఏమీ లేదు, ఎవరున్నారు మనకంటే ముందున్న వాళ్ళు ఎంతోమంది పోయారు, మన రేపో మాపో పోతాం, మన తర్వాత వాళ్ళు మన వెనకాల వస్తారు, ఈ లోకంలో ఏది కూడా మిగిలి ఉండేది ఏమి లేదు, ఎవరో శాశ్వతం కాదు, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే, అనిత్యం జీవితం, అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః, అనిత్యాని శరీరాని, ఈ శరీరములు అనిత్యములు, విభవ నా ఏవ శాశ్వతః, విభవం వైభవాలు స్థిరముగా ఉండేటువంటివి కావు, ఏదో ఒక పూట మొత్తం వదిలిపెట్టిపోవాల్సిందే అనేటువంటి విధానంగా సాధారణంగా మనకి ఈ పురాణాలలో, ఉపనిషత్తుల వాటిల్లో, ప్రవచనాలలో ఈ మాటలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి విన్నప్పుడు మనస్సులో వైరాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ప్రవచనాన్ని విన్నటువంటి వాడై మనస్సులో చాలా వైరాగ్యాన్ని పొందుతాడు. అంత మిథ్యే కదా, అంత అశాశ్వతం కదా, అవాస్తవం కదా, మనం ఏదో భ్రాంతిలో ఉన్నాం, భ్రమలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, ఇవన్నీ వాస్తవం అని చెప్పి భావించుకుంటూ ఉన్నాం. ఇవేవి కూడా వాస్తవములు కావు. అయ్యవారు చెప్పింది వాస్తవం, పరమసత్యాన్ని బోధించాడు, నాకు ఈ పూట జ్ఞానోదయం కలిగింది ఈ పూట అనుకుంటాడు వాడు. ఎప్పుడైతే అయ్యవారు శాంతి మంత్రం చెప్పేసి గుళ్ళో గంట కొట్టి ఆరతి ఇచ్చి ప్రసాదం ఇచ్చి తీర్థం ఇచ్చి ఆ విధంగా పంపుతారో, ఆ గేడు దాటగానే ఆ వైరాగ్యం కాస్త మళ్ళీ అక్కడే జారిపోయి అయిపోతుంది. ఇది పురాణ వైరాగ్యం అంతా చెప్పుకొచ్చే మాట. ఇక శ్మశాన వైరాగ్యం రెండో చెప్పుకొచ్చారు. లోకంలో సాధారణంగా పోతూ ఉంటారు, ఎవరో పోతూ ఉంటారు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, పొరుగింటి వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు పోతూ ఉంటారు. పోయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళంబట్టే పోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎంతో కాలంగా స్నేహభావం ఉన్నది కాబట్టి ఈ కడసారి ప్రయాణం, కడసారి చూపులు, కడసారి ప్రయాణం ఆయన వాడికి రాడేక. ఎంతో కాలం కలిసిమెలిసి ఉన్నాం, ఎంతో సంచరించాం, ఈ విధంగా ఒక అతిశయం ఉంటుంది కాబట్టి మరి వాడి ఎమ్మటే ఆ శ్మశానం దాకా పోతాడు. అక్కడ ఏవో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల మొత్తం కూడా ముగింపజేసుకొని చివరికి కలేబరాన్ని కట్టెల్లో పెట్టి కుమారుడు చక్కగా 3 రౌండ్లు వేసి ఆ దివిటి కరాన్ని దానికి అంటించి వదలకు వచ్చేస్తాడు. కాలిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాలిపోతున్నటువంటి విధానంలో కట్టెల్లో కట్టెలాగా కాలిపోయే విధాన దృశ్యాన్ని చూసి వాడు మహావైరాగ్యానికి గురవుతాడు. అరే నిన్న మొన్న మనతో పాటు ఉన్నాడు, మనతో పాటు విహరించాడు, మనతో పాటు స్నేహం చేశాడు, ఇద్దరం కూడా ఒకే మంచంలో ఒకే కంచంలో తిన్నాం, పడుకున్నాం, ఎంతో కాలం స్నేహభావంతో సంచరించాం, ఇద్దరం కూడా ఆత్మీయ విధానముగా ఎంతో ప్రేమాతిశయాలతో జీవించాం. అలాంటి ఆ మిత్రుడి పూట కట్టెల్లో కట్టి కాలిపోతా ఉన్నాడు. ఏముంది ఇంకా చెప్పండి, ప్రాణం పోతే ఏముంది, ఇంతే కదా, మన పరిస్థితి ఇంతే కదా. రేపు మన దేహాన్ని కూడా ఈ విధంగానే చేసేస్తారు. ఈ కాస్త దానికి ఈ కొంచెం కాలం ఉన్నటువంటి దీనికోసం ఎంత అంపర్లాట, ఎంత ఆరాటం, ఎంత పరుగులు ఉరుకులు, ఎంత మోహాలు, ఇవన్నీ కూడా వాళ్ళ కోసమని, వీళ్ళ కోసమని, దానికోసమని, దీనికోసం నానా కష్టాలు పడి, నిద్ర లేక, వాళ్ళకి తిండి లేక, నానా తిప్పలు పడి సంపాదించి వాళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టాలని చెప్పి తాపత్రయ పడుతూ ఉన్నాం. ఏముంది, చివరికి కట్టెల్లో కట్టి కాలిపోవడం తప్ప అన్నటువంటి వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. ఎవరైనా శ్మశానం దాకా పోతే ఆ వైరాగ్యం పెద్ద కొడుకు వస్తుంది. ఆడికి ఏముంది, ఎందుకంటే వాడిని కాల్చడమో పోచడమో చేస్తారు కదా. ఏదైనా డబ్బు ఉన్నవాడు కాలుస్తాడు, డబ్బు లేనివాడు పూడుస్తాడు. ఏదైనా సరే భూమిలో పోవాల్సిందే. ఆ దేహం
ఎందువలంటే మట్టి దేహం కాబట్టి మట్టిలో పోవాల్సిందే. అందుచేత వాడు ఆ దృశ్యమంతా చూసినటువంటి వాడు ఎంతో మహావైరాగ్యాన్ని పొందేవాడు. విలపించి బాధపడి నీరసించిపోతాడు. ఆ విధంగా ఆ వైరాగ్యం అనేది ఎంతవరకు అయ్యా అని చెప్పానంటే, ఇక అందరూ వచ్చి నదిలో మునకేయాలి, 3 మునకలు వేయాలి. ఎందువల్లంటే శవంతో పోయారు కాబట్టి స్నానం చేసి శుచిర్భూతిలో ఇంటికి పోవాల్సి ఉంటుంది కనుక ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసిపోయి నదిలో మునకేశారు. ఎప్పుడైతే 3 మునకలు వేశారో ఆ వైరాగ్యం కాస్త నీటిలో కొట్టుకుపోయింది ఆ పని. అంతే. మళ్ళీ యథావిధిగా ఇంటికి మా వాళ్ళు ఎట్లా ఉన్నారో, పాపం ఏమి తిన్నారో తినలేదో నా కోసం అట్లా కూర్చున్నారేమో, నీటి వచ్చేసాను కదా, మా సంటోడు ఎట్లా ఉన్నాడో, మా బుడ్డోడు ఎట్లా ఉన్నాడో, మా అమ్మాయి స్కూల్కి పోయిందో లేదో, మా ఆవిడ భోజనం చేసిందో లేదో, మన దీంట్లో మునిగిపోయి దీంట్లో ఉండిపోవటం తెలియకుండా పోయింది మనకని చెప్పేసి అని యథావిధిగా వాళ్ళ స్వస్థానం ప్రవేశయ్యామి వచ్చేస్తాడు. ఆ వైరాగ్యం కాస్త నదిలో కొట్టుకుపోయి ఉంటుంది ఆ పని. ఈ ప్రకారంగా వచ్చేటువంటి వైరాగ్యాలు జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. అడప ఇంట్లో జరిగేటువంటి తగాదాలకో, గొడవలకో, ఆస్తి నష్టాలకో, బిడ్డ మాట అనకపోతేనో, కొడుకు మాట అనకపోతేనో, భార్య బాగా ఈడ్చి కొడితేనో, ఏవో రకరకాలైనటువంటి సంసారాల్లో ఉంటాయి. కాబట్టి ఆ సందర్భాలలో నేను పోతున్నానే, ఇంక నేను రానేక, ఇంటికి రాను, గడప తొక్కనేక, ఆశ్రమానికి పోతున్నా, పలానా చోట ఆశ్రమాలు రమ్మన్నారు, అక్కడే భోజనం, అక్కడే తిండి, అక్కడే పడక, అక్కడే నివాసమేక, రానింటికి అని చెప్పని అంటాడు. ఈ ప్రకారంగా కొంతమంది వెళ్ళిపోతారు. ఆ పని వెళ్ళిపోతారు, ఎక్కడో మఠమో గిటమో చూసుకుంటారు, ఆడ నివాసంగా పెట్టుకుంటారు. ఈ విధంగా మరి ఆవేశంగా పోయినప్పుడు ఉంటుంది ఆవేశ వైరాగ్యం. ఆ విధంగా ఉంటుంది. ఆ సత్రంలో పడకేస్తాడు, ఏదో పెట్టింది ఏదో కాస్త తింటాడు, ఆడే పడుకుంటాడు. మరి ఒక పక్క దోమలు, ఒక పక్క చీమలు కొడతా ఉంటాయి, నానా సమస్య పెడతా ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఇబ్బందులు కూడా పడే పరిస్థితి. తినే తిండిలో కూడా అనుకూలంగా పదార్థాలు ఉండవు. లేదో సాంబారు పోస్తారు, రసం పోస్తారు, అంతే తప్ప ఇంకే దాంట్లో వేసే అవకాశాలు ఉండవు. ఇలాంటి విధానాలు చూసినప్పుడు ఏదైనా ఇల్లేనా, ఏముంది ఇక్కడ ఆవేశం వచ్చాం కానీ ఏమిటి దోమల బాధ ఏమిటి, చీమల బాధ ఏమిటి, ఈ రభస ఏమిటి, ఇల్లు ఏమిటి, సత్రం ఏమిటి, సత్ర భోజనం ఏమిటి, ఏదో పెళ్ళం ఉందని చెప్పి వచ్చేయటమేనా, అల్లిగా వచ్చేయటమేనా అంటే అన్నారు. అన్నప్పుడు తట్టుకో నిలబడాలి అని మళ్ళా సమర్థించుకోవటం అవుతుంది అన్నమాట. అంతమంది అలగాల పెళ్ళం ఉన్న తర్వాత అన్నదా, ఆలు మగలం తర్వాత కొట్టుకోవడం తిట్టుకోవడం ఉండదా, మన కొంపలోనే ఉందా, ప్రతి కొంపలో ఉన్నాయి ఇవన్నీ కూడా, అందరూ పోతున్నారా మనం వచ్చాం అని మళ్ళా సర్దుబాటు చేసుకుంటాడు. ఇక అక్కడి నుంచి ఆ పెట్టిబాట సర్దుకొని చక్కగా ఇంటికి వచ్చేస్తాడు. అడుగుతుంది భార్య, ఎందుకు వచ్చావని చెప్పి అంటుంది. ఎందుకు వచ్చావంటే ఎక్కడ పోవాలి, పోయావు కదా, ఏదో ఆవేశంతో పోయాను, అంత మాత్రంతో వెళ్ళిపోవటమేనా అని మళ్ళీ సర్దుబాటు చేసుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇట్లా సంసారంలో ఏదో సందర్భాలలో వైరాగ్యాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కొద్దిగా అట్లాగా ఉంటాయి, మళ్ళా సర్దుబాటు చేసుకోవడం లాంటిది ఉంటాయి. ఏమి సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నప్పుడు 12 ఏళ్ళు నా నివాసం సుఖబ్రహ్మాశ్రమంలో. ఎంతమంది పోలేదు. 12 ఏళ్ల కాలంలో నా ఎంతమందిని చూశాను వచ్చిన వాళ్ళందరినీ. ఎందుకు వచ్చేవారు ఆశ్రమానికి? స్వామి నాకు వైరాగ్యం వచ్చేసింది స్వామి, నాకు ఇల్లు వాకిలు ఏం వద్దాక, మీ చోట ఇక్కడే ఉంటాను, మీ చెట్ల కిందే ఉంటాను, మీ పుట్ల కిందే ఉంటాను, మీరు ఏమన్నా పెట్టండి తింటాను, చెప్పండి చేస్తాను, మీరు ఇంటికి పోనేక రమ్మన్నా పోను అని ప్రకారంగా ఎంతమంది చెప్పారు. గీత పాఠశాల పెడితే ఆ పాఠశాలల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ అన్నీ ఫ్రీ అనమాట. అట్లాగా మరి పుస్తకాలు ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, నివాసం ఫ్రీ, ఇంకేమైనా తేడా చేస్తే మెడిసిన్ ఫ్రీ, మంగళ ఫ్రీ, అన్నీ ఫ్రీలు వాడి.
అట్లాగా మరి ఏమిరా సంవత్సర కాలం పాటు ఉంటారా మీరు గీత చదువుకుంటారా అని చెప్పనంటే, స్వామి మీరు పోమన్నా కూడా పోము మేము. సంవత్సర కాలం కోర్సు కాబట్టి ఇక్కడే ఉంటాం, చక్కగా మీరు చెప్పింది వింటాం, మీరు పెట్టింది తింటాం, మాకు ఇంక రెండో మాట ఏం లేదేక అని ఈ ప్రకారంగా అందరూ కూడా సమ్మతించారు. మొత్తం అప్పుడు చూస్తే మనకి గీతా పాఠశాల టీచర్ నేనే. అన్నప్పుడు అందరిని కూడా టెస్టింగ్ చేశాము. అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. మొత్తం దాదాపుగా 60-70 మంది దాకా వచ్చారు. చదువుకుంటాం, గీత అధ్యయనం చేస్తాం, మీ యొక్క మంచి మాటలు వింటాం, ప్రశాంత వాతావరణం ధ్యానం చేసుకుంటాం, ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. స్వర్ణముఖి తీరములో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో, జ్ఞానప్రసన్న అమ్మవారి సన్నిధిలో మా జీవితం పండిపోవాలి, మా జీవితం ధన్యం కావాలి. కాబట్టి ఎంతకాలం ఇంత కాళహస్తి వచ్చి అని చెప్పనే భావనతో అందరూ కూడా ముక్త కంఠముతో చక్కగా సమ్మతించి వాళ్ళు చేరితే అందరికీ బట్టలు ఇచ్చాము, పుస్తకాలు ఇచ్చాము, రూములు ఇచ్చాము, పెన్నులు ఇచ్చాము, అన్నీ ఫ్రీ అన్నమాట. వాళ్ళకి కొంత తిరుపతి దేవస్థానం కొంత దానికి సహకరిస్తుందన్నమాట. అందువల్ల వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారంగా అందరూ కూడా చక్కగా ఆశ్రమ నివాసానికి సిద్ధపడ్డారు. తెల్ల వస్త్రాలు ప్రసాదించారు. అందరికీ కూడా నున్నగా గుండు కొరిగేసేసారు. ఆశ్రమం గుండు కొట్టేయాలి, క్రాపులు ఉండకూడదు. ఆ విధంగా 70 మందికి గుండు కొట్టేశారు. తెల్ల వస్త్రాలు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. ఇక వాళ్ళు ధరించి బట్టలు ఆ విధంగా పుస్తకాలు చేతితో పట్టుకుంటే ఈ సనక స్నానాదులు వచ్చారు అన్నట్లుగా మరి అంత బ్రహ్మాండంగా అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి కూర్చుంటే, ఇక అప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పి శ్లోకం చదివి ఇక అప్పుడు క్లాస్ ఆరంభం చేశాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అనే శ్లోకం అందరూ చెప్పాలి. అందరూ చెప్పిన తర్వాత బాగా శుద్ధంగా రావాలి, శ్లోకాలు శుద్ధంగా రావాలి, దాని పదక్షేదం రావాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుత్సవః మమకాః పాండవాః చ కిం అకుర్వత సంజయ అనేటువంటి పదఛేదం రావాలి, దండాన్వయం రావాలి, టీకా రావాలి, అర్థం రావాలి. మరి విశేషార్థాలతో ఆ విధంగా 9 నుంచి 12 దాకా ఉంటుంది క్లాసు. 2 గంటల పాటు 3 శ్లోకాలు చెప్పడం అనేటువంటిది ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధగా ఆలపించారు, ఆనందించారు, సంతోషించారు. ఆ ప్రకారం సాగిపోయింది. మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిను, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, టిఫిను ఇవన్నీ ఉంటాయన్నమాట వాళ్ళకి. మరి ఆ ప్రకారంగా అందరూ కూడా సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంది, ఎంత పారవశ్యంగా ఉన్నది, ఇంత ప్రశాంత వాతావరణం జీవితంలో ఎప్పుడు చూసిందే లేదు. ఏడబడ్డ గొడవలు, గందరగోళాలు, కొట్లాట్లు, తిట్లాట్లు, నానా రకాలైనటువంటి బీభత్సమంతా చూసామే తప్ప ఇంత ప్రశాంత వాతావరణం, ఇంత నిర్మలమై ఉన్నటువంటి వాతావరణం, ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి జీవన విధానం, దైవ సేవ, ఉదయం పూట గీతాపారాయణం, తర్వాత మళ్ళా సాయంత్రం ప్రవచనము, మళ్ళీ నైట్కు భజన, అన్నీ కూడా చక్కగా సాగిపోయేటువంటి ఆ వాతావరణం వాళ్ళు చూసి ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. పక్కనే స్వర్ణముఖి ఉంటుంది, ప్రశాంతమైనటువంటి యొక్క ఆశ్రమం, 40 ఎకరాలు 40 ఎకరాసు గల ఆశ్రమం, మామిడి చెట్లు, అనేక ఫలవృక్షాలతో ఉన్నటువంటి ఆశ్రమంలో వాళ్ళు ఉన్నటువంటి విధానం అందరికీ కూడా పారవశ్యం కలిగింది. మరి ఆ ప్రకారంగా చూస్తే వారం రోజులు తెలియకుండా గడిచిపోయింది. ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా లోన ఉన్నటువంటి ఆలోచనలన్నీ బయలుదేరతాయక. వారం అయిపోయిందిగా. ఈ వారం రోజులకి వచ్చిన ఉత్సాహం, వచ్చినటువంటి యొక్క ఉపలాటం అంత మెల్లమెల్లగా జారిపోయింది. ఇక ఆ తర్వాత ఎక్కడ వాడికి ఏమవుతుందని చెప్పనంటే, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇంటికాడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ పెట్టేటువంటి యొక్క ఆహారం, ఆడబెట్టేటువంటి యొక్క ఆహారం, ఇక్కడ ఉన్నటువంటి యొక్క శాప పడక, ఆడున్నటువంటి యొక్క అంశతులిక తలపం పడక, ఇక్కడ ఏముంటాయి సేవలు, ఆడైతే అమ్మగారు కాళ్ళు తుత్తుంది, ఇళ్ళకి నీళ్ళు తోడి పెడుతుంది, మంచి వేడివేడిగా అన్నం పెడుతుంది,
అనేకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి. దిండ్లు ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, పరుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇంట్లో. ఇది ఇక్కడే ఉంటే సాపిస్తారు, దిండిస్తారు. ఏముండదు ఇక్కడ. ఏమి ఈ ప్రకారంగా వాడు చూశాడు. ఏమి అది జ్ఞాపకం, ఇది జ్ఞాపకం, రెండు జ్ఞాపకం, రెండు టాలీ వేసాడు తరాజులో. అది కూర్చొని అది పెట్టి ఇది పెట్టాడు. ఈ పెడితే అదే బాగా కిందకు తూగుతూ ఉంది. ఇది తూగటం వల్ల ఇది ఆశ్రమం జీవితం. అక్కడైతే ఇంటికాడ ఉంటే సాయంత్రం అయితే సినిమాకు పోవచ్చు, సినిమా చూసి రావచ్చు, ఫ్రెండ్షిప్లు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, పార్కులకు పోవచ్చు, కొత్త కొత్తగా ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ ఉండవచ్చు, విహారం చేయవచ్చు, అందరితో కలిసిమెలిసి మాట్లాడుకోవచ్చు, బంధువుల ఇంటికి పోవచ్చు, వేరే వేరే గ్రామాలకు పోవచ్చు. ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏమో అక్కడ ఇటు పోవడానికి వీల్లేదు, సినిమాకు పోవడానికి వీల్లేదు, ఎవరితో కూడా స్నేహం చేయడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ ఉండేదానికి ఇవన్నీ చూశాడు వాడు. అది ఇది టాలీ చేశాడు. ఎందుకు లేకపోయి ఈ జీవితం, ఇంత విధానంగా ఉన్న జీవితం అని చెప్పని మళ్ళా వీడికి ఆశ్రమంపై వైరాగ్యం పుట్టింది. ఇంతకుముందేమో ఇంటిపై వైరాగ్యం పుట్టింది, ఇప్పుడు ఆశ్రమం మీద వైరాగ్యం పుట్టింది వీడికి. ఏమిటి జీవితం, ఎట్లా అయిపోయింది మన జీవితం, ఎంత హాయిగా ఉండేవాళ్ళం, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇలాంటి బట్టలు ధరించేవాళ్ళం. ఇక్కడ చూస్తే తెల్ల బట్టలు కప్పుకోవడం, కట్టుకోవడం, రెండు తప్ప ఇంకేమున్నాయి బట్టలు ఇక్కడ. ఆడైతే ప్యాంట్ వేసుకోవచ్చు, సొక్క వేసుకోవచ్చు, బన్నీ వేసుకోవచ్చు, సోఫా వేసుకోవచ్చు, అనేకం వేసుకోవచ్చు, రకరకాల బట్టలు వేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేవే. ఏమి ఇంటికాడైతే ఆ కూరలు, ఈ కూరలు, రసాలు, చారులు, పకోడాలు, బజ్జీలు, మధ్య మధ్యలో మళ్ళీ అప్పడాలు, ఒడియాలు, రకరకాలన్నీ ఉంటాయి. ఇక్కడే ఉంటాయి, ఏమన్నా అలాంటివి ఉండవు కదా. ఇవన్నీ కూడా తాళి వేసినప్పుడు ఇక వానికి ఏమవుతుంది, ఇంటి మీద మనసు కలుగుతుంది. ఆ ప్రకారంగా స్వామివారు చెప్పి, స్వామిగారు ఇట్లా అప్పుడే వచ్చేస్తాయని చెప్పని అంటాడు, వెళ్ళిపోవడం. చివరికి చూస్తే చాలామంది వెళ్ళిపోయారు, ఎవరు పెద్దగా ఉండలే. ఎందుకంటే ఆ వైరాగ్యం అలాగా ఉంటుంది. చివరి దాకా ఎవరు ఉంటారయ్యా, 1 సంవత్సర కాలం వాడు ఉండడానికి వాడికి వల్ల కాలేదు. ఆ ప్రకారం వారం కాగానే దండం పెట్టారు, 10 రోజులు అయ్యింది, నమస్కారం చేశారు. ఇక తర్వాత నెల అయ్యింది, ఇంక చెప్పేదేముందరా పదండ్రా అని చెప్పేసి సర్దుకుని పోవటం, బండి ఎక్కడం, ఇదన్నమాట. కాబట్టి ప్రకారముగా వైరాగ్యం అనేది మనిషికి వస్తూ ఉంటుంది, కానీ స్థిరంగా ఉండే విధానంగా ఉండదు. అలాగా వచ్చేటువంటి యొక్క వైరాగ్యాన్ని పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యాలుగా చెప్పుకొచ్చారు. మంద వైరాగ్యంలో మరొక దాన్ని కూడా ప్రసూతి వైరాగ్యం అనేది కూడా దాంట్లో చూపించారు. ఇంకోటి ఏంటంటే అది కూడా పెట్టారు, ప్రసూతి వైరాగ్యము అని చెప్పని. ఎందుకంటే ఆ సందర్భంలో చాలా బాధ కలిగే పరిస్థితి, చాలా దుఃఖపడే పరిస్థితి, ఎంతో వేదన పొందే పరిస్థితి, ఇక అది సాగు బతుకులకు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి, సస్తామో బతుకులకు తెలియని వ్యవహారము, ఉండొచ్చు ఓడొచ్చు, అలాంటి విధానంగా ఉండేటువంటి సిచ్యువేషన్ అది. ఆ బాధ భరించలేక అనుకుంటుంది, మనం ఈ విధంగా ఉండబట్టి కదా ఎట్లా ఇది పరిస్థితి అని చెప్పని వైరాగ్యం పుడుతుందట. దాన్ని మంద వైరాగ్యంలో చేర్చారు. అది కాస్త 4 పూటలు అయిపోయిన తర్వాత మళ్ళా మామూలు అని చెప్పని అన్నారు. ఇదంతా కూడా మంద వైరాగ్యం కింద చెప్పుకొచ్చే విధానం. తీవ్రము, మందము, తీవ్రము, తీవ్రతరము అని ఉంటాయన్నమాట. తీవ్రము, తీవ్రతరము అనే వైరాగ్యాలు మరి వివేకానందుడు, అటనే పరమహంస రమణ భగవానుల వారు, శుక భగవానుల వారు, ఇలాంటి వాళ్ళల్లో మనం చూడవచ్చు. తీవ్ర వైరాగ్యము అంటారు. తీవ్రము, తీవ్రతరం కూడా ఉంటాయి వైరాగ్యాలు కొన్ని. కాబట్టి ఆ ప్రకారంగా ఉండేవాళ్ళు అరుదుగా లోపల మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే వైరాగ్యాల లాంటి జీవితంలో కొన్ని ఆత్మీయతల దూరాన్ని బట్టి, కొన్ని బాధలను బట్టి కలిగేటువంటి వైరాగ్యాలుగా ఉంటాయి. సరే, ఏదేమైనా కానీ పరమశివుడు మహావైరాగ్య స్వరూపుడు. నిరంతరముగా తపో సంపన్నతతో ఉండేటువంటి స్వామివారు ఏకాంతముగా ధ్యాన నిష్టలో ఉంటూ తపస్సు చేసుకునేటువంటి విధానం స్వామివారి విధానం. ఏమి మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి స్వామివారిని ఆమెవారు, అమ్మగారు వరించటం కారణముగా ఆయన కూడా మనస్సు అనేటువంటి దానిని అట్లాగా జార విడిశాడు.
అది మనకెందుకులే అబ్బా అనుకున్నట్లయితే అట్లాగే తపస్సులో కొనసాగించుకుంటూ పోయే విధానమే బహుశా ఉండేది. కానీ మనస్సు ఆమె గారు తన యొక్క మనస్సును ఇప్పి చెప్పడంతో స్వామివారు కూడా మరి కొంచెం ఆయన కూడా మనస్సులో ఆశ కలిగింది. ఏమిటి ఒంటరి జీవితం, ఏదో జీవితంలో కొంత తోడు ఉన్నట్లయితే తోడు నీడ అని చెప్పినట్లుగా కొంత రమ్యంగా సాగిపోయే అవకాశం ఉంటుంది అనేటువంటి భావనలేమో స్వామివారు ఆ ప్రకారంగా ఆశపడ్డ విధానము. ఆ విధంగా ఆశపడి ఆయనే స్వయంగా మరి తెంచి ఆమెను వరించి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అది కాస్త మళ్ళా కొద్ది కాలంలోనే మరి అది ఒక కళగా చెదిరిపోయింది. ఒక కళ వచ్చి ఆ కళ కాస్త వెళ్ళిపోయినట్లుగా ఆయన గారికి ఒక కళ వచ్చి పోయినట్లుగా మనస్సుకి అనిపించింది. సరే, ఏదేమైనా జరుగుతుంది, ఆ ప్రకారంగా రావటం వెళ్ళిపోవడం జరిగింది అనే భావనతో ఇక స్వామివారు పూర్ణ వైరాగ్యం గలవాడై మహావైరాగ్యమూర్తిగా ఇక తపస్సులో పూర్తిగా ఆయన గారు మునిగిపోయాడు. పరమశివుని విధానమే తపస్సు. అందువల్ల తాపసికులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పరమశివుడు గురువు, మహాగురువు అన్నమాట. దక్షిణామూర్తి స్వాముల వారు గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం, సమస్త లోకానాం, సమస్త లోకములో ఉన్నటువంటి సమస్త మునులకు, యతీశ్వరులకు, సాధువులకు, తపో సంపన్నులకు అందరికీ కూడా గురువు ఆయనే. ఎందువల్ల అంటే నిరంతరముగా మరి ఆ యొక్క మనస్సుని అంతర్ముఖము చేసి చక్కగా ఆత్మానందాన్ని పొందే విధానముగా అందరికీ కూడా మంచి మార్గాన్ని బోధించే విధానముగా ఉన్నటువంటి స్వామి దక్షిణామూర్తి స్వాముల వారు. ఆయన జ్ఞానస్వరూపుడు, జ్ఞాననిధి, బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడు. అందుచేత మీకు చూస్తే ఆశ్రమాలలో మీకు శివుని ఆలయాలే ఉంటాయండి. మీరు ఏ ఆశ్రమం అన్నా పోండి, ఆశ్రమాలలో మీకు ఎక్కడ పోయినా కానీ శివాలయాలే ఉంటాయన్నమాట. ఎందుకంటే వారు తపో సంపన్నతతో ఉండేటువంటి స్వాములు కాబట్టి ఆ తపస్సుకు ప్రతీకగా స్వామివారు ఉన్నటువంటి దానం కనుక మరి పరమశివుడు వైరాగ్యమూర్తిగా కూడా ఉన్నటువంటి భావన, మేము కూడా ఆయనలాగానే వైరాగ్యమూర్తులమై తపో సంపన్నులమై ఉండాలనేటువంటి భావనతో మీకు ఆశ్రమాలలో చూసినట్లయితే వైష్ణవాలయాలు తక్కువ, పెద్దగా ఉండవు. ఎక్కువగా మీకు ఆశ్రమాలలో శివారాధన, శివాలయాలే సాధారణంగా ఉంటాయి. అదన్నమాట. అది జ్ఞాన ప్రతీక. శివాలయం అంటే శివ అంటే మంగళకర. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా గృదః కస్యచిద్ధనం. ఈశావాస్యం ఇదం సర్వం, జ్ఞాన ప్రపూర్ణమై ఉన్నటువంటి ఉపనిషత్తులకు మూలమై ఉన్నటువంటిది ఈశా. ఈశా అంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మంగళకరుడు. ఆ శివనామాన్ని ఉచ్చరించుకుంటూనే ఉపనిషత్కారులు మరి చక్కగా అవి మనకి అందించడం జరిగింది. మహాత్ములు కూడా ఆ ఉపనిషత్తు ముందు పెట్టుకుని మిగతా భాగాలన్నింటినీ కూడా పరిశీలించే విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా జ్ఞాన విధానానికి, వైరాగ్య విధానానికి, నివృత్తి మార్గ విధానానికి, మోక్ష మార్గానికి ప్రతీకగా ఉన్నటువంటి పరమశివుడు దక్షిణామూర్తి. మరి నారాయణుడు అని చెప్పినట్టు కొంత ఆయన మరి సంసార విధానముగా చాలామంది వైష్ణవాలయాలను వాళ్ళు స్థాపించుకుంటూ ఉంటారు, ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అది మరి ఆ ప్రకారముగా పరమశివుడు పూర్ణముగా మరి జ్ఞాననిష్టలో అట్లాగా ఉండిపోయినటువంటి విధానము. అది ఇక పరమశివునికి యథాస్థానం ప్రవేశయామి అన్నట్లుగా, గతంలో నా స్థలం ఇదే, నా యొక్క ఉనికి ఇదే, నివాసం ఇదే, నేను ఉన్న పరిస్థితి కూడా ఇదే. కానీ మధ్యకాలంలో విధముగా మనస్సు ఆ వైపుకు పోవటం కారణముగా మరొక మలుపు తిరిగింది.
తిరిగిన మలుపు అట్లాగే ఉంటుందా అని చెప్పి అనుకున్నాం. కానీ మళ్ళీ అది వచ్చినట్లుగా వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనా మన తపస్సు మనకున్నది, మన ధ్యానం మనకున్నది అనుకున్నాడు. ఆ మహాదేవుడు ఇక ధ్యానములో చక్కగా నిశ్చలముగా నిర్మలముగా ఉండిపోయాడు. తారకాసురుడు సమస్త లోకాలని బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, అందరినీ పట్టి ఆ విధంగా హింసా ప్రవృత్తిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ తారకాసురుడు అనేటువంటి వాడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాన్ని పొందాడు. ఏమిటా వరము అంటే, నాకు మరణమే ఉండకూడదు. ఇది సాధారణంగా తపస్సు చేసే వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఇదే. నాకు మరణమే ఉండకూడదని చెప్పని అంటారు. సాధారణంగా లోకంలో ఎవరైనా ఆ జీవితం ఆశ విధానం నాకు మరణం రాకూడదు అనేటువంటి అపేక్షలు కలిగి ఉంటారు. ఈ మరణం మీద పెద్దగా మనసు పోదు. ఎవరికని చెప్పనంటే, జీవితం సుఖమయంగా ఉన్న వాళ్ళకి, సంతోషంగా ఉన్న వాళ్ళకి, సిరి సంపదలు పుష్కలంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, ఆహార సమస్యలు లేకుండా పుష్కలంగా సంతోషంగా అన్ని జరిగిపోతూ పరిచర్యలన్నీ కూడా ముక్కుటముగా జరిగిపోతూ అన్ని విధాల సౌకర్యములుగా ఉన్నటువంటి యొక్క వానికి మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచన కలిగే అవకాశం ఉండదు. ఎవరికయ్యే మరణ సంబంధ ఆలోచన అని చెప్పనంటే, జీవితం దుర్భరప్రాయమయ్యి దుఃఖభూయిష్టమయ్యి నిరంతరం ఏదో బాధలతో, ఏదో వేదనలతో, ఏదో సమస్యలతో, ఏదో సంతృప్తికరమైనటువంటి జీవితం లేకుండా అనేక ఖర్చులు, అనేకమైనటువంటి సమస్యలు ఇట్లా కొన్ని చుట్టుముడతాయి జీవితాలని. ఈ విధంగా జీవితం అంతా సమస్యాత్మకముగా దుఃఖభూయిష్టముగా ఇలాగా తయారైనప్పుడు ఇక వాళ్ళకేంటంటే మనసు లోపల ఎందుకబ్బా పోతే పోతుంది కదా, ఎంతకాలం బాధలు పెడతావు, ఎంతకాలం దుఃఖాలను అనుభవిస్తావు అనే విధానంలో వాళ్ళకి మరణం మీదకి మనసు కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇక మరణం వస్తే మనకి సుఖం, దాంతో సమస్యలన్నీ కూడా మొత్తం పోతాయి. యమధర్మరాజా ఎప్పుడు వస్తావయ్యా, త్వరగా రావయ్యా, తీసుకుపోవయ్యా, నీ కోసం కూర్చున్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వే ఆలస్యం చేస్తూ ఉన్నావు అనే విధానాలుగా మరణం మీద ఆలోచన అనేటువంటిది ఏంటంటే, జీవితంలో సంతృప్తికరమైనటువంటి యొక్క జీవన విధానం అందనప్పుడు మనిషిలో ఒక విరక్తి కలిగి మరణం వైపుకు మనస్సు లాగే విధానాలుగా ఉంటాయి. కానీ ఎవరి జీవితం అయితే ఇందా చెప్పుకున్నట్లుగా సుఖమయ విధానముగా ఉంటుందో వాళ్ళకి ఏంటంటే జీవితం మీద ఇంకా వాళ్ళకి ఆశ పెరుగుతూ ఉంటుంది, ఇంకా బతకాలనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా లోకంలో మానవులలో సుఖ సంతోషాలతో విరాజమానులై ఉన్నటువంటి వాళ్ళల్లో జీవన అపేక్ష బాగా పెరుగుతుంది. ఇంకా జీవన ఆయుష్ని పెంచుకోవడానికి వాళ్ళు ఇంకా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అది మనకు అందుబాటులో ఉన్నటువంటి యొక్క మరి మందులు కావచ్చు, ఇంకేదన్నా మూలికలు కావచ్చు, ఇంకా ఆకు పసరలు కావచ్చు, అనేక రకాలైనటువంటివన్నిటిని కూడా వాడుతూ మంచిగా దేహాన్ని జీవితాన్ని పెంపొందింపజేసుకోవడానికి జీవితం మీద అపేక్ష ఉన్న వాళ్ళు పెంపొందింపజేసుకునే విధానము. అయితే వీళ్ళు ఆ కాలంలో పూర్వకాలంలో తపస్సు ద్వారా బ్రహ్మను మెప్పించి మరణమే లేకుండా ఉండేటువంటి యొక్క ఉద్దేశంతో తపస్సు చేయించడం లాంటిది మనం పురాణ భాగాలలో చూస్తూ ఉంటాం. అది పురాణాలలో మనం చూసేవన్నీ కూడా ఇవే. హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తాడు. ఎంతో గొప్పగా తపస్సు చేస్తాడు వాడు. ఆ తపస్సు చూస్తే చాలా ఆశ్చర్యం కలగాల్సిందే. ఎంత ఘోర తపస్సు అని చెప్పనంటే, ఆ యొక్క తపస్సులో ధ్యానంలో దేహమంతా కూడా జర్జితమైపోయింది, శిథిలమైపోయింది. చివరికి ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అసువులు పోకుండా అట్లాగే తపస్సు చేసిన విధానం చూస్తాం. హిరణ్యకశిపుడు అన్నమాట. అది భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం. సప్తమ స్కంధంలో మనం రాబోయే కాలంలో చూస్తాం సన్నివేశాన్ని. అద్భుతంగా ఉండే సన్నివేశం అది. దంశౌరాతములను పిపీలికలు మీద క్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టిటనగా శల్యావశిష్టుండవై
వంశక్షన్న తృణావలియుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశమెంతయులేత నీకు నిలువం ప్రాణంబులెట్లుండెనో అని బ్రహ్మదేవుల వారే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ప్రకారంగా వాళ్ళు తపస్సు చేస్తారు. చివరికి వరం ఇవ్వగలికి వాళ్ళు కోరుకునే ఏంటండి చెప్పానంటే, నాకు మరణం ఉండకూడదండి అనే వారం కోరుకుంటారు. మరణం ఉండకూడదు అనేటువంటి విధానంగా వాళ్ళ ఆలోచన. దానికి బ్రహ్మదేవుల వారు కూడా సమ్మతించే విధానం కాదు. లేదయ్యా, సృష్టిలో ఏ ప్రాణైనా వచ్చిన తర్వాత పోవాల్సి ఉంటుంది కనుక శాశ్వతముగా ఉండాలి అనేటువంటి కోరిక లోకంలో దాదాపుగా అందరికీ ఉంటుంది. ఇక ఆ ప్రకారంగా అందరూ కూడా ఇట్లాగే పుట్టినవాడల్లా ఉండిపోతే ఈ లోకం ఏం కావాలి? భూమి సరిపోతుందా? భూమండలం సరిపోతుందా? కాబట్టి కాలధర్మం ఒకటి ఉన్నది, సృష్టి వ్యవహారం ఒకటి ఉన్నది. దాన్ని మనం గౌరవించాలి, పాటించాలి. మరణం తథ్యం, అది లేకుండా ఎవరికీ ఉండదు. నాకు కూడా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది అనే విధానాలుగా సర్ది చెప్పే విధానం బ్రహ్మదేవులు వారిది. అదే పరిస్థితి ఎదురైంది హిరణ్యకశిపునికి కూడా. నాయనా, ఇది కాదురా, ఇంకేదైనా ఇంకో వరం కోరుకో, మరణం లేకుండా అనే దానికి అవకాశాలు లేవు. సృష్టి విరుద్ధం అది. ఎందువల్లంటే నీకు వరం ఇచ్చేటువంటి యొక్క నాకు కూడా తప్పదు, నాకు 100 ఏళ్ళు అయిపోయి నేను వెళ్ళిపోవాల్సిందే, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అన్నప్పుడు ఆయన ఒక ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన ప్రకారంగా ఆయన వరాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఇట్లా చూస్తే చాలామంది ఈ తపస్సు చేసే వాళ్ళల్లో అందరూ కూడా మరణం లేకుండా ఉండాలనేటువంటి కోరికలు కోరుకోవడం చూస్తూ ఉంటాం. అట్లా ఇక్కడ కూడా ఈ తారకాసురుడు అనేటువంటి వాడు కూడా ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత వరాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఎగ్జామ్స్ బాగా రాసినప్పుడు మార్కులు తప్పనిసరిగా వేయాలి, అంతే. మరి ఆ ప్రకారం తపస్సు చేశాడు, ఘోరంగా తపస్సు చేశాడు, బ్రహ్మను వినిపించాడు. మరి ఆ విధంగా బ్రహ్మదేవుల వారి ప్రత్యక్షమై, తారకాసుర తపస్సు బాగా చేశావాయా, నువ్వేం వరం కోరుకోవాలో కోరుకో, ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. స్వామి నమస్కారము, బ్రహ్మదేవుల వారు నమస్కారము. నాకు ఏమిటంటే వరము, నాకు మరణమే ఉండకూడదు. సృష్టి ఉన్నంత వరకు నేను ఇట్లాగే ఉండాలి, సృష్టి ఉండేదాకా ఉండాలి. ఎవరా కోరిక? ఈ ప్రకారంగా అయితే లోకంలో ఇంకెవరైనా పరిస్థితి ఉన్నదా చెప్పు? మరణం తథ్యం, తప్పదు, వచ్చినవాడు పోవాల్సిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే త్వం శోషితుం హరహసి అని ప్రకారంగా మరి విషయం కాబట్టి అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని విధానము. ఎన్ని రకాలైనటువంటి యొక్క సదుపాయాలు చేసుకున్నా కానీ యముడు వదిలిపెట్టే పరిస్థితిగా లేదు. నిర్దయుడు, యముడు కనికరం లేనివాడు కనుక కనికరం లేకుండా ఉన్నటువంటి వాడు వధించే తీరతాడు. అందుచేత నీకు మరణమే లేకుండా వరం ఇచ్చే అవకాశం లేదురా. ఏదైనా మరొక అంశముగా కోరుకో, కొంచెం ఎసులుబాటు ఉండాలి. నువ్వు కోరుకునే వాటిలలో ఎసులుబాటు ఉంటే నేను దాన్ని సమ్మతిస్తాను అని చెప్పని స్వాముల వారు చెప్పటంతో అప్పుడు తారకాసురుడు కొంచెం విచారించాడు, ఏం కోరుకోవాలబ్బా అని చెప్పేసి. ఇదే ఆలోచనలు ఉంటాయి మానవులకి, రాక్షసులకి. మానవులకి ఉంటాయి, రాక్షసులు అందరికీ ఉంటాయి. మరి ఆ ప్రకారంగా ఎసులుబాటు అనే విషయముగా బ్రహ్మ అడుగుకున్నాడని చెప్పే ఉద్దేశంతో తారకాసురుడు కొంచెం బాగా దీర్ఘంగా విచారించుకున్నాడు. విచారించి ఏం చేశాడని చెప్పానంటే, సరే పని చేయటి బ్రహ్మదేవుల వారు, మరి నాకు మరణం అనేది ఏంటి